మనం ఎక్కువగా మాట్లాడేవారిని, సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునేవారిని ప్రశంసించే ప్రపంచంలో బతుకుతున్నాం. కానీ నిజానికి ప్రపంచాన్ని మార్చేది అందమైన ఉపన్యాసాలు కాదు, కష్టపడే చేతులు మరియు అంకితభావంతో కూడిన మనస్సులు. ఈరోజు మనం విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగానికి చెందిన ఒక నిశ్శబ్ద శిల్పి కథ తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న కాలమది. రాజుగారి దర్బారు ఎప్పుడూ మంత్రులు, పండితుల గొప్ప గొప్ప మాటలతో మార్మోగిపోయేది. కాని అదే రాజ్యపు సరిహద్దులోని ఒక చిన్న గ్రామంలో జక్కన్న అనే యువ శిల్పి ఉండేవాడు. అతనికొక ప్రత్యేకత ఉంది. అతను చాలా తక్కువ మాట్లాడేవాడు. ఇతరులు తమ నైపుణ్యాల గురించి గొప్పలు చెప్పుకుంటుంటే జక్కన్న మాత్రం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు. తన కొడుకు మౌనాన్ని చూసి ఆ వృద్ధ తల్లి ఒకరోజు ఇలా అడిగింది. నాయనా, నీ గురించి నువ్వెందుకు నలుగురికి చెప్పుకోవు? నువ్వెలాగే మౌనంగా ఉంటే నీ పనితనం గురించి ఈ ప్రపంచానికి ఎలా తెలుస్తుంది బాబూ? తల్లి మాటలకు జక్కన్న సున్నితంగా చిరునవ్వు నవ్వి తన ఉలి, రాయి తీసుకుని తిరిగి పనిలో నిమగ్నమయ్యాడు. తన తరపున తన పనే మాట్లాడుతుందని అతను బలంగా నమ్మాడు. ఒక వర్షాకాలంలో రాజ్యానికి పెద్ద ఆపద వచ్చింది. రాజధానిని వరదల నుండి రక్షించే పెద్ద ఆనకట్టకు పగుళ్లు వచ్చాయి. నగరం మొత్తం మునిగిపోయే ప్రమాదమేర్పడింది. రాజుగారు వెంటనే తన మంత్రులను, ఉత్తమ ఇంజనీర్లను పిలిపించారు. ఆ దర్బారులో ప్రతి ఒక్కరూ తాము ఏం చేయగలరో వివరిస్తూ గంటల తరబడి ఉపన్యాసాలివ్వడం మొదలుపెట్టారు. మహారాజా, నాకొక 1000 మంది పనివాళ్లనివ్వండి. మీకు 1000 ఏళ్లు చెక్కు చెదరని పటిష్టమైన ఆనకట్టను నిర్మించి ఇస్తాను. ప్రభూ, నా పద్ధతే చాలా గొప్పది. నేను ఎన్నో ప్రాచీన వాస్తు గ్రంథాలు అధ్యయనం చేశాను. నా అపారమైన జ్ఞానాన్ని నమ్మండి. మన రాజ్యాన్ని ఆ వరదల నుండి నేను కాపాడుతాను. మహారాజు వాళ్ల మాటలు ఓపికగా విన్నారు. కాని అందరూ తాము ఏమి చేస్తామో అందమైన మాటలతో గొప్పగా చెబుతున్నారే తప్ప ఎవరూ ఒక్క రాయి కూడా ఎత్తి ఆచరణలో పని మొదలుపెట్టకపోవడం రాజుగారిని తీవ్రంగా కలవరపెట్టింది. మహారాజా, నా దగ్గర ఇంకో కొత్త ప్రణాళిక ఉంది. మనం ముందుగా దీనిపై ఒక కమిటీ వేసి చర్చిస్తే. రోజులు గడిచిపోతున్నాయి. ఆనకట్ట పగుళ్లు మరింత పెద్దవవుతున్నాయి. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. దర్బారులో మంత్రులు సురక్షితమైన ప్రదేశంలో కూర్చుని ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. కాని ఈ ఆపద గురించి తెలుసుకున్న జక్కన్న మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. జక్కన్న, ఎక్కడికి బయలుదేరా? ఉరుకుల పరుగుల మీద. అటువైపు ఆనకట్ట పగిలి వరద వచ్చేలా ఉంది. ప్రాణాలకు ప్రమాదం. అయినా మహారాజు గారు నిన్ను రమ్మని పిలవలేదు కదా? గ్రామస్థుడి ప్రశ్నకు జక్కన్న ఎప్పటిలాగే మాటలతో బదులివ్వలేదు. కేవలం తన చేతిలోని పనిముట్లను చూపించి దృఢమైన నిశ్చయంతో ముందుకు అడుగులేశాడు. రాజుగారి అనుమతి కోసం లేదా రాజుగారు తనను గుర్తించాలని అతను ఎదురుచూడలేదు. ఏకధాటిగా 3 రోజులు నడచి ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాడు. ఒక ప్రాణికి తగిలిన గాయాలను ఒక వైద్యుడు ఎంత సున్నితంగా పరిశీలిస్తాడో ఆ ఆనకట్ట పగుళ్లను, ప్రతి రాయిని జక్కన్న అంతే శ్రద్ధగా పరిశీలించి నిశ్శబ్దంగా దాన్ని బాగుచేయడం మొదలుపెట్టాడు. మంత్రులు వెచ్చని దర్బారులో సుఖంగా చర్చిస్తుంటే జక్కన్న మాత్రం ఆరు బయట ఆనకట్ట పగుళ్లను బాగుచేయడం మొదలుపెట్టాడు. అతను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎవరి ఆజ్ఞల కోసం, గుర్తింపు కోసం ఎదురు చూడకుండా కష్టపడ్డాడు. అదిగో అటు చూడండి. ఆ యువకుడు ప్రాణాలకు తెగించి ఒంటరిగా ఆనకట్టను బాగు చేస్తున్నాడు. రాజుగారి ఆజ్ఞలు కూడా లేకుండానే ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాడు? అతను మాటలు చెప్పేవాడు కాదు, పనిచేసి చూపించేవాడులాగా ఉన్నాడు. దర్బారులో కూర్చుని గొప్ప గొప్ప ఉపన్యాసాలిస్తే ఆనకట్ట బాగుపడదు. పదండి, మన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మనం కూడా అతనికి సహాయం చేద్దాం. జక్కన్న ఎవరికీ మాటలతో ఆర్డర్లు వెయ్యలేదు. తన చేతలతోనే వాళ్లను ప్రేరేపించాడు. ఏ పనైనా కష్టమైనా లేదా ప్రమాదకరమైనదైనా ముందు తనే చేసి చూపించాడు. అతని అంకిత భావం చూసి స్ఫూర్తి పొందిన మిగతా పనివాళ్లు కూడా ఒక్కొక్కరుగా అతనితో చేతులు కలిపారు. ఆ విధంగా జక్కన్న మౌనమే అందరినీ ఏకం చేసి పని ముందుకు సాగేలా చేసింది. కొన్ని వారాలు గడిచాయి. దర్బారులో మంత్రుల అంతులేని చర్చలతో విసిగిపోయిన రాజుగారు స్వయంగా ఆనకట్టను చూడటానికి వచ్చాడు. అక్కడ దృశ్యం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆనకట్ట పగుళ్లు పూర్తిగా పూడిపోయి చాలా పటిష్టంగా తయారైంది.
ధూళితో చెమటతో నిండిపోయి ప్రశాంతమైన కళ్లతో ఉన్న ఆ యువకుణ్ణి రాజు గమనించి ఆశ్చర్యంతో ఇలా అడిగాడు. ఎవరు నువ్వు? ఈ రాజ్యాన్ని కాపాడినందుకు బహుమతులు లేదా గుర్తింపు అడగడానికి నా దర్బారుకు ఎందుకు రాలేదు? మహారాజా, మాటలు నీటిని ఆపలేవు, కేవలం రాయి మాత్రమే ఆపగలదు. నేను కేవలం ఒక సామాన్య శిల్పిని. నా చేతులకు పనే తెలుసు, ప్రసంగాలు చేయడం రాదు ప్రభు. జక్కన్న సమాధానానికి మహారాజు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఎంతో సంతోషంతో తన చేతికి ఉన్న రాజ ఉంగరాన్ని తీసి జక్కన్న చేతిలో పెట్టాడు. ఈ సామ్రాజ్యంలో గొప్పలు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు ఆ గొప్పదనాన్ని ఆచరణలో జీవించి చూపించేవాడిని చూశాను. నువ్వు చెప్పిన గొప్ప మాటలకు కాదు, ఈరోజు నువ్వు చేసి చూపించిన గొప్ప పనికి నిన్ను ఈ విజయనగర సామ్రాజ్యపు ప్రధాన వాస్తుశిల్పిగా నియమిస్తున్నాను. గొప్పతనం ఎప్పుడూ తన గురించి తాను అరుచుకోదు. ఈ కథ మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. మాటల కంటే చేతలు గొప్పవి. గుర్తింపు కోసం పరుగులు తీయకండి. మీరు నిజమైన ఫలితాలు రాబడితే గుర్తింపే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి ఒక వాగ్దానం చేసే ముందు ఒక పని చేసి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.